వెల్కమ్ టు ఈటీ. టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ ప్రస్తుతం ఉస్తాద్ భగత్ సింగ్ లాంటి భారీ చిత్రాన్ని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా హరీష్ శంకర్ దర్శకత్వంలో ఇది తెరకెక్కుతోంది. ఈ సినిమాపై కార్మికుల సమ్మె ప్రభావం ఎంత అంటే తాజాగా నిర్మాతలలో ఒకరైన నవీన్ ఎర్నేని జవాబిచ్చారు. చిత్ర కథానాయకుడు పవన్ కళ్యాణ్ పై వారం పాటు షూటింగ్ పెండింగ్ లో ఉంది. మరో 25 రోజుల పాటు ఇతర స్కెడ్యూల్ చిత్రీకరణలను పూర్తి చేయాల్సి ఉంటుంది అని చెప్పారు. దీనిని బట్టి టాకీ మరో నెల రోజుల్లో పూర్తవుతుంది. తదుపరి పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా పూర్తవుతాయి. అయితే కార్మికుల మెరుపు సమ్మె ప్రభావం ఇండస్ట్రీపై తీవ్రంగానే ఉంది. వేతన సవరణకు 30% పెంపునకు నిర్మాతల మండలి, ఫిల్మ్ ఛాంబర్ వర్గాలు అంగీకరించడం లేదు. ఫెడరేషన్ అనుబంధ అసోసియేషన్లలో ఉన్న కార్మికుల స్థానంలో కొత్త ప్రతిభను తీసుకోవాల్సిందిగా నిర్మాతలకు ఫిల్మ్ ఛాంబర్ సూచించింది. దీనికి లేబర్ కమిషన్ నుంచి అనుమతి ఉంది అని కూడా ఛాంబర్ తన లేఖలో ఉద్ఘాటించింది. దీనికి మీరు సిద్ధమా అని నవీన్ ఎర్నేనిని ప్రశ్నించగా, ఒకవేళ ఆ విధానం పనిచేస్తుంది అని భావిస్తే అనుసరిస్తాము అని చెప్పారు. వేతన సవరణ అంశం గురించి ప్రశ్నించగా తాము దీనిపై వ్యాఖ్యానించలేము అని అన్నారు. ఉస్తాద్ భగత్ సింగ్ సెట్స్ పై ఫెడరేషన్ ప్రతినిధులు దాడి చేశారు అని వచ్చిన వార్తల్లో ఎలాంటి నిజమూ లేదని నవీన్ ఎర్నేని మాటలను బట్టి అర్థమవుతోంది. ఒక కన్నడ సినిమా ప్రమోషన్స్ లో మాట్లాడుతూ నవీన్ ఎర్నేని పై విషయాలను ప్రస్తావించారు. కార్మికుల సమ్మె అంశంపై పలువురు నిర్మాతలు తీవ్ర ఆందోళనను వ్యక్తం చేస్తున్నారు. సి కళ్యాణ్ ఇంతకు ముందు మాట్లాడుతూ ఇలాంటి మెరుపు సమ్మె నిర్మాతల మెడపై కత్తిపెట్టడం లాంటిదే అన్నారు. నిర్మాతలపై ఆధారపడి జీవిస్తూనే ఉపాధినిచ్చే వారికి అల్టిమేటం జారీ చేయడం సరికాదు అని వ్యాఖ్యానించారు. మరోవైపు పీపుల్స్ మీడియా అధినేత విశ్వప్రసాద్ మాట్లాడుతూ కార్మికుల వేతనాల పెంపును నిరసించారు. ఇప్పటికే కార్మికులకు సరిపడేంత భత్యాన్ని నిర్మాతలు చెల్లిస్తున్నారు అని, మలయాళ చిత్రసీమతో పోలిస్తే టాలీవుడ్ లో అధిక వేతనాలు అందిస్తున్నారు అని కూడా అన్నారు. మలయాళంతో పోలిస్తే 4 రెట్లు అధిక వ్యయమవుతోంది అని, నిర్మాతలు దీనిని అదుపు చేయలేకపోతున్నారు అని ఓ ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. పరిశ్రమలో కొత్త ప్రతిభను ప్రోత్సహించేందుకు తాము సిద్ధంగా ఉన్నాము అని వైజయంతి మూవీస్ అధినేత అశ్విని దత్ ఇంతకు ముందు సోషల్ మీడియాలో అధికారికంగా ప్రకటించారు. నైపుణ్యం ఉన్న సాంకేతిక నిపుణులను తమ బ్యానర్ ఆహ్వానిస్తోంది అని పేర్కొన్నారు. ప్రస్తుతానికి కార్మికుల సమ్మె కారణంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కొన్ని అగ్ర నిర్మాణ సంస్థలు వారితో బేరసారాలు సాగించి గుట్టుగా పనులను పూర్తి చేస్తున్నాయని గుసగుసా వినిపిస్తోంది. అయితే చిన్న సినిమాల నిర్మాణానికి ఇది ఏ మేరకు అడ్డంకిగా మారిందో తెలియాల్సి ఉంది. మెగాస్టార్ చిరంజీవి చొరవ తీసుకుని ఈ సమస్యను పరిష్కరించాలి అని నిర్మాతలు కోరగా, పరిస్థితి ఇలానే కొనసాగిస్తే 2-3 రోజుల్లోనే తాను దీనిలో జోక్యం చేసుకుంటాను అని ఆయన ప్రామిస్ చేసిన సంగతి తెలిసిందే.